హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే తోటకూర పులుసు చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ వంట నేర్చుకునే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేస్తారు. ఇది రైస్లోకి బాగుంటుందండి. సైడ్ ఏదైనా డిష్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా తోటకూరని సన్నగా కట్ చేసుకొని బాగా కడుక్కొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న తోటకూరని కుక్కర్లో వేయండి. తర్వాత మీ కారానికి తగ్గట్టు ఇక్కడైతే నేను 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక అందులో మీడియం సైజు ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. ఇది పులుసు కాబట్టి మనం చింతపండు యాడ్ చేస్తాము, అలాగే 1 టమాటోని యాడ్ చేస్తాము. తర్వాత ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇక్కడ మనము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఆయిల్లో ఉడికించడం వల్ల తోటకూరకి మంచి టేస్ట్ వస్తుందండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మనము ఇక్కడ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ దాకా వేయించుకోండి. లేదా 2 or 3 విజిల్స్ వేయించేసేసుకోండి. తర్వాత కుక్కర్ మూత తీయండి. మూత తీసాక మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో వెనుపుకోండి. లేదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి. మంచిగా మెత్తగా ఒకసారి మ్యాష్ చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వాడాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒకసారి స్మాషర్తో బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక గడ్డ తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. మనకి ఇలా ఉడికితే పర్ఫెక్ట్గా ఉంటుంది తోటకూర అనేది. తర్వాత ఒక కడాయి తీసుకొని పోపు కోసం అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దంచిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన కొంచెం ఆనియన్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పోపును తీసుకొని మనం వేయించి పెట్టుకున్న తోటకూరలో వేసుకోండి. తోటకూరలో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోండి. పోపు అంతా మంచిగా తోటకూరకి పట్టేలాగా ఒకసారి కలుపుకున్నాక తోటకూరని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల 1 డే అయినా నిల్వ ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే తోటకూర పులుసు. మనం రెగ్యులర్గా తోటకూర పప్పు అలాగే ఫ్రై చేసుకున్నాం కదండి. ఒకసారి ఇలా పులుసు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర పులుసుని వేడివేడి అన్నంలో వేసుకొని అలాగే సైడ్ ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి.